బియ్యపిండిని ఎలా వాడితే ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బియ్యపిండిలో ఉన్న విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మృత కణాలను, మురికిని తొలగించడంతో పాటు చర్మాన్ని టైట్ గా మార్చి ముడతల్ని నివారిస్తుంది. అయితే చర్మానికి ఇంతటి మేలును చేసే బియ్యపిండి ఎలా ఉపయోగించి చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖంపై పేరుకుపోయిన మృదుకణాలను, మురికిని తొలగించడానికి 2 టీ స్పూన్ల బియ్యపిండిలో 1 టీ స్పూన్ పచ్చిపాలను, 1 టీ స్పూన్ తేనెను, 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మృత కణాలు, జిడ్డు తొలగిపోతాయి. ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ కోసం వారానికి 2-3 టైమ్స్ అప్లై చేసుకోవాలి. చర్మంపై ఫ్యాన్ లైన్స్, ముడతలు వంటివి ఏర్పడుతుంటే 1 టీ స్పూన్ బియ్యపిండిలో ఎగ్ వైట్ని, 1 టీ స్పూన్ పచ్చిపాలను వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి. చర్మంలో ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల ఫైన్ లైన్స్, ముడతలు వంటివి ఏర్పడతాయి. అయితే ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల చర్మంలోని కొలాజిన్ను ఉత్పత్తి చేసి ముడతల్ని నివారిస్తుంది. ఈ ప్యాక్ని మీరు వారానికి 3-4 టైమ్స్ అప్లై చేయడం వల్ల కొన్ని వారాల్లోనే మంచి ఫలితాన్ని చూస్తారు. ముఖంపై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా ముక్కు భాగంలో ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించడానికి 2 టీ స్పూన్ల బియ్యపిండిలో 1 టీ స్పూన్ రోజ్ వాటర్, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి ముఖంపై అప్లై చేసుకొని సున్నితంగా రుద్దాలి. ఓ 10 నిమిషాలు ఇలాగే రుద్ది ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 2 టైమ్స్ చేస్తుంటే చర్మంపై ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొందరగా తొలగిపోతాయి.